Hi friends, this is AP Today. I am Madhireddy Srinivas Reddy. Weekend with Madhireddy. ఈనాడులో చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ సమావేశంలో P4 అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు మాత్రం నెరవేర్చడానికి మాత్రం ప్రజలు ఆలోచించుకోవాలంట, భయం వేస్తుందంట, నిధులు లేవంట. కానీ కేంద్రానికి మాత్రం వీరు సలహాలు ఇస్తున్నారు. వీరు ఇస్తున్నటువంటి P4 సలహాలు ఏంటంటే, మొట్టమొదటి సలహా ప్రజా భాగస్వామ్యం తోడైతేనే అసమానతలకు అడ్డుకట్ట. అంటే ప్రభుత్వాలు ఏం చేయలేవు, ప్రజల్లో సంపన్నులు వచ్చి పేదలకు సాయం చేయాలి, అది ఆయన అర్థం. మరి ఈయన ఇంతకుముందు పూర్ టు రిచ్ అన్నారు, ప్రతి పేదవాడిని సంపన్నుని చేస్తానన్నారు. మరి అది ఎలాగో చెప్పలేదు, చెప్పలేడేమో. నదుల అనుసంధానాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రం చేపట్టారు? ఆయన కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ ఈరోజు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, డయాఫ్రమ్ వాల్ విఫలమైనటువంటి పరిస్థితి. ఆ పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి అయినటువంటి ఆ పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన నోటితోటి ఆయన కూడా పలాని సంవత్సరానికి పూర్తి చేస్తాను అని చెప్పలేనటువంటి పరిస్థితి. తయారీ రంగ హబ్ గా దేశాన్ని మార్చాలి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని డెవలప్ చేయాలి, అధిక జనాభాని బలంగా మార్చుకోవాలి. అంటే జనాభాని ఆహ్వానించాలి. అందుకేనేమో ఎన్నికల ప్రచార సభలో ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తాను, పిల్లల్ని కనండి అని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ఈ P4ని నీతి ఆయోగ్కి, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సలహాగా ఆయన ఇస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు స్వీకరిస్తారో చూద్దాం. ఇక పులివర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డి అరెస్ట్. బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇది మామూలే, అనుకున్నదే. ఈ ప్రభుత్వం ప్రారంభమైనటువంటి రోజు నుంచి కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం కనపడలేదు. ఈ యొక్క వృద్ధులకు ఇచ్చినటువంటి పింఛన్లు మినహాయించి. ఇక ఉచిత బస్సు ప్రయాణానికి నెలకి 250 కోట్లు. తెలంగాణ, కర్ణాటకల్లో అధ్యయనం, నివేదిక సిద్ధం చేసిన అధికారులు. రేపు సీఎం వద్దకు సమీక్ష. అక్కడ ఆ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ లో చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టినటువంటి ఒక పథకం ఇది. ఆ రెండు రాష్ట్రాల్లో 250 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతున్నాయంట, నెలకు ఖర్చు అవుతున్నాయంట. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమలు చేయగలమా లేదా అనే దాని గురించి ఈయనకు నివేదిక సమర్పించారట. ఏం చేస్తారో చూద్దాం. ఇక నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తాం మంత్రులు. అసలు పోలవరం నిర్వాసితుల గురించి ఎక్కడా ప్రస్తావించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో ఉండగా 72% పూర్తి చేశానని చెప్పుకున్నటువంటి ఆయన నిర్వాసితులకి కనీసం 7% కూడా డబ్బులు ఇవ్వనటువంటి ఈయన నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తామని మంత్రుల చేత చెప్పిస్తున్నారండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి వార్త, మంచి వార్త ఇక్కడ ఉన్నది. మనసున్న మహారాజు పివిజి రాజు, పూసపాటి విజయరామ గజపతి రాజు గారి 100వ జయంతి సందర్భంగా వారి గురించి ఒక ఫుల్ పేజీ ఐటమ్ ఇచ్చారు. ఇది ఆహ్వానించదగినటువంటి వార్త. అందరం కూడా దీనిపై దృష్టి సారించాల్సినటువంటి అంశం. ఆ మహనీయుడికి అందరం కూడా నివాళులు అర్పించాల్సినటువంటి సమయం కూడా. ఢిల్లీ స్థాయి అధికారం వస్తేనే గల్లీ స్థాయి అధికారం వస్తేనే ఢిల్లీ దాకా కబ్జాలు చేస్తామని చూస్తున్న తరుణంలో
ఆస్తుల పెంపుదలకు అధికారాన్ని మంత్రదండంగా వాడుకుంటున్న ఈ కాలంలో ఆగర్భ శ్రీమంతుడిగా పుట్టి బాల్యం నుంచే రాజలాంఛనాల్లో ఎదిగిన మహారాజ దర్పాన్ని అధికార దండాన్ని వదులుకున్నారంటే నమ్మలేం. యవనంలో అపార సంపద సౌకర్యాలు ఏది కావాలంటే అది దొరికేంత స్వేచ్ఛను అనుభవించిన వేల ఎకరాలను సామాన్యుల చదువులు ప్రజల బాగోగుల కోసం రాసేశారంటే నమ్మలేం. కాళ్లకు మట్టి అంటకుండా చూసుకునే పరివారం, ప్రత్యక్ష దైవంలో భావించే ప్రజానీకం, నూనూగు మీసాలైన రాకముందే సిద్ధమైన మహారాజ సింహాసనం, పల్లెటూరు నుంచి ప్రధాని దాకా పలుకుబడి అన్ని వదిలేసి సింహాసనం అప్పన్న నీడలో గోశాలలో అనంతవాయువులో కలిసిపోయిన మహామనీషి పివిజి రాజు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ చక్కని అంశాన్ని ఇచ్చారు. ఇక అదే సందర్భంలో సాక్షి తీసుకుంటే సీటుకు నోటు అంటే ఎంప్లాయీస్, ముఖ్యంగా పోలీసు రెవెన్యూ రంగాల్లో వాళ్ళు కోరుకున్నటువంటి స్థానాల్లో వాళ్ళకి పోస్టింగ్స్ రావాలన్నా లేదా వాళ్ళు ఉన్నటువంటి స్థానం నుంచి కదల్చకుండా ఉంచాలన్నా లోకేష్ గారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. మరి డబ్బు చెల్లిస్తే తప్ప ప్రతి సీటుకు కూడా రేటు పెట్టారనేటటువంటి వార్త ఇక్కడ హైలైట్ గా ఇచ్చారు. రెవెన్యూ పోలీస్ శాఖల్లో పోస్టింగ్లకు పైరవీలు మామూళ్లు, నచ్చిన వారిని నియమిస్తూ టీడీపీ నేతల వసూళ్ల పర్వం. ఎస్ఐ నుంచి సిఐ దాకా, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ వరకు పైసలు ఇస్తేనే పోస్టింగ్. ఉన్న చోటే కాకుండా బదిలీ చేయాలన్నా నోట్ల కట్టలు ఇవ్వాల్సిందే. ఆర్డీఓలు, డిఎస్పీలు, సిఐలు తదితర ముఖ్యమైన పోస్టింగ్లన్నీ ముఖ్యమంత్రి లోకేష్ కనుసన్నల్లోనే. తిరుపతి ఆర్డీఓ పోస్టు కోసం 3 కోట్లు, సిఐకి 40 లక్షలు, ఎస్ఐకి 10 లక్షలు, కర్నూలులో ఓ సిఐ పోస్టుకు 15 లక్షలు బేరం, విజయనగరంలో అశోక్ బంగ్లా నుంచే ఆదేశాలు. ఇకపై నెలవారీ వసూళ్లు, నెలవారీ మామూళ్లు సైతం తమకే ఇవ్వాలంటూ టీడీపీ నేతల హుకుం. ఇక్కడ ఒక చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అమరావతి సందర్శనకు వస్తున్నారని హడావుడిగా కంచె పీకిచ్చేశారండి. ఆ కంచె పీకియటానికి వీళ్ళు పెట్టినటువంటి బిల్లు 36 కోట్లు, 36 కోట్ల రూపాయలు కంచె పీకేయటానికి. ఆ కంచె ఈ నెల రోజుల్లో మళ్ళీ పెరగటం మొదలుపెట్టింది. కానీ 36 కోట్లు మాత్రం స్వాహా అయిపోయినాయి. ఇక గోదావరి మళ్లీ ఉగ్రరూపం. వికసిత భారత్ ప్రాకారంలో రాష్ట్రాలదే కీలక పాత్ర, పేదరిక నిర్మూలనే మా ప్రాధాన్యం. నీతి ఆయోగ్ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు, నన్ను ఘోరంగా అవమానించారంటూ నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన మమతా బెనర్జీ. పాత బకాయిలే అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి పనితీరుకిను మాటకి చేతకి సంబంధం ఉండదంటానికి ఇదే ఉదాహరణ. బ్రహ్మాండంగా ఇచ్చారు. 50,444 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేశారు మనకి అని చెప్పేసి చెప్పుకున్నారు, సంబరాలు చేశారు. ఇప్పుడేమంటున్నారు, పాత బకాయిలే అడుగుతున్నాం, కొత్తగా మనకేమి ఇచ్చిందేమి లేదు, వాళ్ళేమి ఇప్పుడు కొత్తగా ఇచ్చింది లేదు, కాంగ్రెస్ విభజన చట్టం వల్ల నష్టపోయాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల అమరావతి పోలవరం నాశనమయ్యాయి. నీతి ఆయోగ్ సమావేశానంతరం జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. ఇక మొదట్లోనే డకౌట్. ఇది మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి మాట. బాబు సూపర్ 6 మొదట్లోనే డకౌట్. సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం కాదది, సాకుపత్రం. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన మండిపాటు, నాడు కోవిడ్ కష్టాలు అధిగమించి పథకాలను అమలు చేశాం, నిధులు సరిపోవని చెబితే మా నాయకుడు కుదరదన్నారు, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానం, మాట తప్పలేమన్నారు, ఒకవేళ తప్పాల్సి వస్తే తానే దిగిపోతాను గాని నాకు మాట తప్పడం చేత కాదు అన్నారు. ఇది కమిట్మెంట్. ఇప్పుడు కొండను ఎత్తి పెడితే బాబు మోస్తానంటున్నారు. చివరకు గవర్నర్తో కూడా అబద్ధాలు చెప్పించారు. బాబు పాలనలో అప్పులు ఎల్లో మీడియా కనిపించవా,
మా హయాంలో స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయం పెరుగుదల వీళ్ళ కనిపించదా? సంపద సృష్టి అంటే అప్పులు చేయడమా అని నేరుగా ప్రశ్నించారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ప్రతి వారం వీకెండ్ విత్ మాదిరెడ్డి అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ మిత్రులందరినీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ మాదిరెడ్డి.